దీని పేరు ఒరిజినల్ చాయిస్. ఇంకో పక్క బూమ్ బూమ్, ఇంకో పక్క స్పెషల్ స్టేటస్, ఇంకో పక్క ప్రెసిడెంట్ మెడలు. అంటే ఎన్ని విన్యాసాలు తమ్ముళ్ళు ఇది చూస్తే. అదే చెప్తున్నా, ఇలాంటి దుర్మార్గుడు మనకు ఉండాల్సిన అవసరం లేదు, రాజకీయాలకి అర్హత లేదు. ఇంకో పక్కన ఇసుక రేట్లు ఎంత పెరిగాయి తమ్ముళ్ళు. ఒకప్పుడు ట్రాక్టర్ ఎందుకు వచ్చేది మీకు? ఫ్రీగా ఇచ్చేవాళ్ళం. ఈరోజు ఆ ట్రాక్టర్ చూస్తే 5,000 అవుతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఉద్యోగులు, మా తమ్ముళ్ళు ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? వస్తుందా? డిఎస్సీ పెట్టాడా? పెడతాడా? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? అందుకే నేను హామీ ఇస్తున్నా, దుర్మార్గుడు మీ చేతకి ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ జే బ్రాండ్ లిక్కర్ ఇచ్చాడు, ఇంకో పక్క గంజా ఇచ్చాడు, పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు. అందుకే నేను హామీ ఇస్తున్నా, నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతాను. మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను, జాబ్ క్యాలెండర్ ఇస్తాను, పోలీస్ ఉద్యోగాలు ఇస్తాను. ఇంకో పక్క 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో సంవత్సరానికి 4 లక్షలు ఇస్తా. ఇక్కడ పిల్లలు పేద పిల్లలే, తెలివిలో మాత్రం ఎవరికంటే తక్కువ కాదు. ఇక్కడ ఉండే పిల్లలు తెలివైన పిల్లలు, మట్టిలో మాణిక్యాలు. మిమ్మల్ని బాగా చదివిస్తే, మీకు స్కిల్ డెవలప్మెంట్ చేసి ప్రపంచాన్ని జయించే శక్తి ఉంది. కౌటాలంలో కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే పరిస్థితి నేను తీసుకొస్తాను తమ్ముళ్ళు. అది నా బాధ్యత. నీళ్లు తీసుకొస్తాం, త్రాగునీరు ఒకటి హామీ ఇస్తున్నాం. ఇంటింటికి కొళాయి ద్వారా తాగునీళ్లు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. 1400 కోట్లు నేను శాంక్షన్ చేస్తే అది ఇవ్వకుండా ఆటకెక్కింది. అది నా బాధ్యత, మీకు ఇస్తా. నేను ముఖ్యమంత్రి అవుతానే 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత నాదని మా యువతకు హామీ ఇస్తున్నా. ఏం తమలో నిన్న మేనిఫెస్టో అన్నారు, మీకేమైనా ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రి? ఏమైనా అర్థమైందా మీకు? అలాంటి వ్యక్తి పరిపాలించడానికి అర్హత ఉందా? అందుకే మా యువత ఒక పని చేయాలి. ఈ రోజు నుంచి అందరూ సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు కట్టుకోండి. ఊరూరికి వెళ్ళండి. 2 సింబల్ కూడా ఇక్కడ సైకిల్ సింబల్లే, తెలిసిన గుర్తులే. అందరూ కూడా సైకిల్కి ఏమనండి. సైకిల్ అనగానే మీ జీవితాల్లో మార్పు తెచ్చేది సైకిల్. సైకిల్ గంట మోగించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఏ తమ్ముళ్ళు దించాలి, మా జనసేన జెండాలు దించాలి, తెలుగుదేశం దించాలి. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే అంగన్వాడీకి, హోంగార్డ్స్ కి న్యాయం చేస్తా, టీచర్లకు న్యాయం చేస్తా, ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేస్తా, పెన్షనర్స్ కూడా న్యాయం చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా మీ రోడ్లన్నీ బాగు చేసే బాధ్యత నాది. మళ్లీ మంచి రోజులు వస్తాయి. అధ్వానంగా అయిపోయినాయి రోడ్లు, నడువులు ఇరిగిపోతున్నాయి. రోడ్లు బాగు చేసుకోవాలా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. దానికి మీరందరూ కూడా ముందుకు రండి.
తప్పకుండా చేస్తాం. మళ్ళీ నిర్మాణ రంగాన్ని బాగు చేసుకుంటాం. ఇంకో పక్క నేనందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, నేను సూపర్ 6 తో మీ ముందుకు వచ్చాను. మన సూపర్ 6 సూపర్ సక్సెస్, బంపర్ హిట్. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు, నవమోసాలు. అవునా కాదా? ఎన్ని మార్కులు ఇస్తారు తమ్ముళ్ళు? ఆయన మేనిఫెస్టోకి 0 ఇస్తారు. అవునా కాదా? ఆయన అంటున్నాడు 99% పూర్తి చేసేశాడంట. చేశాడా తమ్ముళ్ళు? చేస్తే మీదేమైనా మార్పు వచ్చిందా? అప్పుల పాలైపోయారా లేదా? బయట పోయి ఉపాధి కోసం బయట పోతున్నారా లేదా? అలాంటి ఒకసారి చూస్తే పేపర్లో ఈ ప్రాంతంలో తాగడానికి నీళ్లు లేక, వ్యవసాయానికి నీళ్లు లేక, కడాన పెళ్లిళ్లు చేసుకోలేక, పండుగలు చేసుకోలేక వాయిదా వేసుకుని మీరంతా వలస వెళ్లిపోతున్నారంటే ఎంత బాధేస్తుందంటే, ఇవన్నీ ఇంటే నాగరిక ప్రపంచంలో టెక్నాలజీ యుగంలో ఇక్కడ నీళ్లు లేవంటే గుండె తరుక్కుపోతుంది. ఈ పరిస్థితి మంచిది కాదు. దీన్ని సరిదిద్దే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే సూపర్ 6 లో మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. ఈరోజు మా ఆడబిడ్డలకి మహాశక్తి 4 కార్యక్రమాలు ఇస్తున్నా. నేనే ఆ రోజు మీరు చూస్తే డాక్రా సంఘాలు పెట్టాను, ఉద్యోగాల్లో కాలేజీల్లో ఆడబిడ్డలకు రిజర్వేషన్లు పెట్టాను. ఈ రోజు హామీ ఇస్తున్నాను, ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 రూపాయలు మా ఆడబిడ్డల అకౌంట్లో వేసే బాధ్యత నాది. తల్లికి వందనం కింద మీ పిల్లల చదువు కోసం